హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. లాస్ట్ టైం వీడియోలో అంతర్వేది వెళ్ళామని చెప్పాను కదా, దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఆ వీడియో లింక్ నేను ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత మోరి అనే విలేజ్ వెళ్ళాము. మన గోదావరి జిల్లాలో మోరిపొడు జీడిపప్పుకి చాలా ఫేమస్. ఇక్కడ క్వాలిటీ జీడిపప్పు మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. అంతర్వేది టెంపుల్ నుండి జస్ట్ 13 కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఈ విలేజ్. సో ఇంత దూరం వచ్చాం కదా, మేము కూడా జీడిపప్పు తీసుకుందామని వెళ్ళాము. మీకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు అని చెప్పి ఈ వీడియో తీశాను. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్, షేర్ అండ్ కమెంట్. ఎంతో అందమైన ఈ విలేజ్ లో ప్రతి ఇంట్లోనూ జీడిపప్పు బిజినెస్ లేకపోతే దానికి రిలేటివ్ బిజినెస్ చేస్తుంటారు. కొంతమంది జీడిపప్పును కాలిస్తే, కొంతమంది గ్రేడింగ్, కొంతమంది అమ్మడం, ఇలా ప్రతి ఇంట్లోనూ దీనికి సంబంధించిన వర్కే చేస్తుంటారు. ఈ ఊర్లో మనకి జీడిపప్పు ఫ్యాక్టరీస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తాయి. మేము ఒకసారి చూద్దాం కదా అని చెప్పి జీడిపప్పు గ్రేడింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఏదో జీడి గింజలను తీసుకొచ్చి జీడిపప్పుని సపరేట్ చేసి కాల్చి అమ్ముతారేమో అనుకున్నాను, కానీ ఇవన్నీ చూసి వీళ్ళతో మాట్లాడిన తర్వాత అబ్బో, జీడిపప్పు వెనకాలే చాలా పెద్ద కథే ఉందనిపించింది. నల్లజర్ల, జంగారెడ్డిగూడెం లాంటి ఏజెన్సీ ఏరియాల నుండి ఎండబెట్టిన జీడి గింజల్ని తెచ్చి ఫ్యాక్టరీలో కాలుస్తారు. అయితే వీటిని కాల్చేటప్పుడు విపరీతమైన వేడి పొగ వస్తుందంట, అందుకే తెల్లవారుజామున కాలుస్తారు. ఇలా కాల్చిన జీడి గింజల్ని కొట్టి జీడిపప్పుని సపరేట్ చేసి ఇలా గ్రేడింగ్ ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఇక్కడ కూడా చాలా ప్రాసెస్ తర్వాత జీడిపప్పు మన వరకు వస్తుంది. జీడి గింజల్ని కాల్చడం, కొట్టడం అనేది చాలా పెద్ద పని. అది కాకుండా అదంతా కూడా చేతి పని ఎక్కువ ఉంటుంది. అందుకని చాలా చోట్ల జీడి గింజల్ని బాయిలింగ్ మెథడ్లో ప్రాసెస్ చేసేస్తారు. మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. రోస్టింగ్ మెథడ్లో చేసిన జీడిపప్పు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అదే బాయిలింగ్ మెథడ్లో ప్రాసెస్ చేసిన జీడిపప్పు అయితే అసలు ఎక్కువ కాలం నిలవ ఉండదు. 2 వీక్స్ తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగోదు. అందుకే కాల్చిన జీడిపప్పునే ప్రిఫర్ చేయండి. కానీ మార్కెట్లో మనకి బాయిల్ చేసిన వాటినే రోస్ట్ చేసినవని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు, మనం చూసుకోవాలి. ఈ మిషన్ చూసారా, భలే సపరేట్ చేసేస్తుంది. జీడిపప్పు గుండంతా ఒక ట్రేలో, బద్దంతా ఒక ట్రేలో, ముక్కంతా ఒక ట్రేలో ఇలా సపరేట్ గా పడుతుంది. భలే ఉంది కదా. ఈ మిషన్ వచ్చాక వీళ్ళ పని చాలా సింపుల్ అయ్యింది అంటున్నారు. కదా, ఇవి పచ్చివే కదండి. ఇలా ఇవి ఎప్పుడు కాలుస్తారు? యాక్చువల్ గా ఇండియాలో ఎక్కడ కూడా ఇంత ఎక్కువ జీడి గింజల్ని కాల్చడం, కొట్టడం లాంటి ప్రాసెస్ ఉండదు. అంతా కూడా బాయిలింగ్ మెథడ్ లోనే, ఓన్లీ మోరీలో మాత్రమే రోస్టింగ్ ఉంటుందంట. అందుకే ఇక్కడ మోరీ జీడిపప్పు అంటే అంత ఫేమస్. అందులోనూ మనమే డైరెక్ట్ గా వీళ్ళ దగ్గర కొంటాం కాబట్టి చాలా తక్కువకి మంచి క్వాలిటీ జీడిపప్పు దొరుకుతుంది. ఈ ఫ్యాక్టరీకి ఆపోజిట్ హౌస్ లో అడ్డాల సత్యనారాయణ గారని, వాళ్ళ తాతగారి దగ్గర నుండి వీళ్ళు జీడిపప్పు బిజినెస్ లోనే ఉన్నారు. వాళ్ళ హౌస్ కి వెళ్ళామన్నమాట. ఈ ఊర్లో స్పెషల్ గా జీడిపప్పు షాప్స్ అంటూ ఏమీ ఉండవు. ప్రతి ఇంట్లోనూ జీడిపప్పు ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన ఏదో ఒక పని అయితే చేస్తూ ఉంటారు. అదే వాళ్ళ ఉపాధి అన్నమాట. సత్యనారాయణ గారు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు. అలాగే చాలా నమ్మకంగా తీసుకోవచ్చు ఈయన దగ్గర. మేము జంబో సైజ్ లో కాల్చిన జీడిపప్పు తీసుకున్నాము. మేము వెళ్ళిన రోజు అయితే కేజీ 1000 రూపాయలు. వీటి సైజ్ అయితే నిజంగా బయట ఎక్కడా దొరకదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈయన దగ్గర అలవాటు అయితే బయట నిజంగా ఎక్కడ కొనరు అసలు. ఈయన ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను. ఇంకా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి. వీడియో కాల్లో చూపించి మీరు చెప్పిన అడ్రస్ కి పంపించేస్తారు. మేము స్టార్టింగ్ డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు ఏ క్వాలిటీలో, ఏ సైజ్ లో తీసుకున్నామో ఇప్పటికీ కూడా మేము ఫోన్ చేసినప్పుడు అదే సైజ్ లో, అదే క్వాలిటీలో పంపించేస్తారు. అంత నమ్మకంగా ఉంటారు.
ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిసప్పాయింట్ అయింది లేదు. మేము మోర్ వచ్చామని తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అడిగారనమాట, మీరు వచ్చేటప్పుడు జీడిపప్పు తీసుకురమ్మని. అందరికీ కలిపి ఒక 10 kgs తీసుకున్నాము. ఇంకా అవన్నీ ప్యాక్ చేయించి బయలుదేరిపోయాము. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.